అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారికి మార్చి 26వ తేదీన బుధవారం నాడు వీరికి రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాలు, అలాగే వీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే మేషరాశి వారు మన వీడియోను మన ఛానల్ను చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమందికి ఈ వీడియోను షేర్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక మేషరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మీరు ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ, ప్రేమ సమస్య, వివాహ సమస్య, సంతాన సమస్య, ఏ సమస్యకైనా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా 100% శాశ్వతంగా మనకు మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9959565815. ఇక ఇప్పుడు మేషరాశి వారికి మార్చి 26వ తేదీన బుధవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మేషరాశి వారికి మీరు ఏవైతే సానుకూలమైనటువంటి కొన్ని ఆలోచనలు మీ పనుల దృష్టిలో, అంటే ఇప్పటి వరకు ఏ నిర్ణయం కూడా తీసుకోలేక తికమక పడుతూ మీ పనులు సానుకూలంగా సాగక వాటి గురించి విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తూ మీ మనసు నిండా కూడా అంటే చెయ్యాలా వద్దా అనేటటువంటి తికమకలో ఏవైతే ఆలోచన విధానం మీకు పూర్తిగా నెగిటివ్ ఆలోచనలు వెళ్తూ ఉన్నాయో, మీకు సానుకూలంగా అనిపించడం లేదో, అంటే మీరు చెయ్యాలా వద్దా అనేటటువంటి ఆ పనిలో మీకు సక్సెస్ వస్తుందా రాదా అని ఇలా ఈ విధంగా ఆలోచిస్తూ మీరు ఏ పనినైతే ఆపివేశారో ఆ పనిని రేపటి రోజున పూర్తి చేయబోతున్నారండి. రేపటి రోజున మీకు ఏంటంటే డబ్బు విలువలు బాగా తెలిసి వస్తుందంటే ఇప్పటి వరకు మీరు దేని గురించి అయితే నష్టపోయారో, ఏ డబ్బు వలన మీరు అంటే మోసపోయారో, ఏ డబ్బు వలన మనుషులు ఎవరు ఏంటనేది మీరు తెలుసుకున్నారో, రేపటి రోజున మీకు డబ్బు అనేది ఏంటి, డబ్బు విలువ అనేది ఏంటంటే మీకు తెలియబోతుందంటే మీకున్నటువంటి ఖర్చుల మూలంగా కావచ్చు, లేదంటే ఇంట్లో ఎవరికైనా కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం వల్ల కొంచెం అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో రేపటి రోజున మీకైతే డబ్బు అనేది తప్పకుండా మీకు అవసరం అనేది వస్తుంది. కాబట్టి మీ అవసరాలకు కావాల్సినటువంటి మొత్తం కూడా మీ చేతికైతే రేపటి రోజున అందుతుందనే చెప్పుకోవాలి. ఇక ఈరోజు మీ యొక్క అంటే మీ ఇంట్లో వారితో సంతోషంగా రేపటి రోజున ప్రశాంతంగా అయితే రేపటి రోజున మీరు స్పెండ్ చేయబోతున్నారు. అలాగే రేపటి రోజున మీరు పనిచేసే దగ్గర కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా అయితే పనిచేసేందుకు నిర్ణయించుకుంటారు. అలాగే మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం, మీకోసం ఏదైనా సమయాన్ని అంటే ఇప్పటి వరకు కేటాయించకుండా ఎవరైతే దూరం పెట్టారో వారు కూడా మీ దగ్గరకు వచ్చి కాసేపు సమయాన్ని గడపడం, వారికి ఉన్నటువంటి సమస్యల గురించి మీ ముందు చెప్పుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరేంటంటే వారిని వెంటనే నమ్మేసి మీ గురించి, మీరు చేస్తున్నటువంటి పని గురించి వారికి అయితే తెలియజేయకండి. ఎందుకంటే రాబోతున్నటువంటి రోజుల్లో మీరు కొంచెం వారి వలన కొంచెం అంటే ఏదైనా కానీ వారి వలన కొంచెం మోసపోయేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్త పడండి. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే తర్వాత రేపటి రోజున మోసపోయిన తర్వాత ఎవరూ కూడా ఏమీ చేయలేరు. కాబట్టి ఎవరి మెంటాలిటీ ఏంటనేది మీకు బాగా తెలుసు. కాబట్టి మేషరాశి వారి యొక్క ఆలోచన విధానం చాలా బాగుంటుంది. కాబట్టి ముందుగానే ఒక అంచనా వేసుకొని ఏదైనా కానీ వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం మీకు అన్ని విధాలుగా మంచిది. ఇక అలాగే ఇతరులతో పంచుకోవడం వలన ఏ విషయంలోనైనా కానీ ఆహార పదార్థాలను ఇలాంటివి షేర్ చేసుకోవడం వలన మీకు కొంచెం అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. బయట ఫుడ్ ఏదైనా కానీ తినడం వల్ల కానీ, లేదంటే ఇతరులతో ఏదైనా షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కొంచెం అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున కొంచెం మీ చుట్టూ ఉన్నవారి లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి ఇతరుల యొక్క ప్రవర్తన వలన మీరు కొంచెం ఇబ్బందులు పడతారండి. వారితో మాట్లాడటం కొంచెం మంచిదే, కానీ వ్యక్తిగతానికి ఇప్పుడు చెప్పాం కదా, వ్యక్తిగతంగా సంబంధించినటువంటి విషయాలు అయితే మీ యొక్క బంధువులతో కానీ లేదంటే ఇరుగు పొరుగు వారితో కానీ ప్రస్తావించకపోవడం మంచిది. ఇక మీరైతే రేపటి రోజున మీ పని పరంగా రేపటి రోజున చాలా హాయిగా గడిచిపోబోతుంది. అలాగే మీరు మీ సమయాన్ని మొత్తం కూడా అనవసరమైనటువంటి విషయాల యందు కాకుండా చక్కగా మీ పని యందు సమయాన్ని గడుపుతారు. అలాగే మీ బంధువులతో కూడా సఖ్యతగా ఆనందంగా
కాసేపు ప్రశాంతంగా గడపడానికి కూడా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీరు చేయకూడనటువంటి పనులంటూ ఏమీ లేవండి. ఎవరితో అయినా కానీ జాగ్రత్తగా మాట్లాడటం ఒకటే రేపటి రోజున. ప్రతికూలమైనటువంటి సమయంలో రేపటి రోజున మీరు శివారాధన చేసుకోండి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు పఠించుకోవడం వల్ల ప్రతికూలమైనటువంటి సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి యొక్క దిన ఫలితాలు. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.